హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ రిగ్రెషన్ టెస్టింగ్. అసలు రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏమిటి, ఆ రిగ్రెషన్ టెస్టింగ్ని టెస్టింగ్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు, ఏ సందర్భాల్లో ఈ యొక్క రిగ్రెషన్ టెస్టింగ్ని టెస్టింగ్ ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ యొక్క రిగ్రెషన్ టెస్టింగ్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏమిటి, ఆ విషయాలు తెలుసుకునేందుకు లెట్స్ start the video. Friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Friends, ఈ వీడియోలో మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన అంశం రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏమిటి. ఫ్రెండ్స్, ఆల్రెడీ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్కి క్లయింట్ కొత్త రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు లేదా ఉన్న బిల్డ్ టెస్టింగ్ కొన్ని ఇష్యూస్ కనిపెట్టినప్పుడు డెవలపర్స్ దాని మీద వర్క్ చేసి కోడ్ని మోడిఫికేషన్ చేయడము, కొత్త కోడ్ని రాయవలసి ఉంటుంది. ఈ విధంగా కోడ్ని మోడిఫికేషన్ చేసినప్పుడు ఈ యొక్క రిగ్రెషన్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తారు. రిగ్రెషన్ టెస్టింగ్లో మోడిఫైడ్ ఫంక్షనాలిటీస్ని, కోడ్ మోడిఫికేషన్ వల్ల ఇంపాక్ట్ అయినటువంటి ఫంక్షనాలిటీస్ని టెస్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క రిగ్రెషన్ టెస్టింగ్ని టెస్టింగ్ ఏ సందర్భాల్లో పర్ఫామ్ చేస్తారు. ఫ్రెండ్స్, కొత్త ఫంక్షనాలిటీస్ వచ్చినప్పుడు, డెవలపర్స్ ఉన్న కోడ్ని మోడిఫికేషన్ చేసినప్పుడు, లేదా కోడ్లో ఇష్యూస్ని టెస్టింగ్ కనిపెట్టినప్పుడు ఆ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి డెవలప్మెంట్ టీమ్ కోడ్ని డీబగ్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పుడు, లేదా ఉన్న బిల్డ్ని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఉన్నటువంటి కోడ్ని ఆప్టిమైజేషన్ చేసినప్పుడు ఈ యొక్క 4 సందర్భాల్లో రిగ్రెషన్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, రిగ్రెషన్ టెస్టింగ్లో ఫాలో అవ్వాల్సినటువంటి ప్రాసెస్ ఏమిటి. ఫ్రెండ్స్, ఉన్నటువంటి సాఫ్ట్వేర్లో కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు డెవలపర్స్ టీమ్ దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లేదా కోడ్ యొక్క ఫెయిల్యూర్స్ని డీబగ్ చేసి బగ్స్ కారణమైనటువంటి పార్ట్ ఆఫ్ ద కోడ్ని ఐడెంటిఫై చేసి దాన్ని మోడిఫికేషన్ చేస్తారు. సో మోడిఫైడ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ లేదా మోడిఫైడ్ ఫంక్షనాలిటీస్ లేదా వాటి ఇంపాక్ట్ ఉన్నటువంటి ఫంక్షనాలిటీస్ సంబంధించినటువంటి టెస్ట్ కేసుని మనం టెస్ట్ టీమ్ ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. అవసరమైతే కొత్త టెస్ట్ కేసెస్ కూడా రాయవలసి ఉంటుంది. ఆ ఐడెంటిఫై చేసినటువంటి టెస్ట్ కేసెస్ని టెస్ట్ టీమ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫ్రెండ్స్, రిగ్రెషన్ టెస్టింగ్కి ఏ టెస్ట్ కేసెస్ని టెస్ట్ టీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, రిగ్రెషన్ టెస్టింగ్కి టెస్ట్ టీమ్ 4 విధాలుగా టెస్ట్ కేసెస్ని సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో మొట్టమొదటిది ఆల్ టెస్ట్ కేసెస్. అన్ని టెస్ట్ కేసెస్ని టెస్ట్ టీమ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. లేదా ర్యాండమ్గా కొన్ని టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. లేదా కోడ్ మోడిఫికేషన్ లేదా ఏ ఫంక్షనాలిటీస్ అయితే మోడిఫై చేశారో ఆ యొక్క ఫంక్షనాలిటీస్ మీద ఇంపాక్ట్ అయి ఉంటుందో, ఒక మాడ్యూల్లో కోడ్ని మోడిఫై చేసినప్పుడు ఆ మాడ్యూల్కి డిపెండెన్స్ అంటే సంబంధం ఉన్నటువంటి మాడ్యూల్స్, ఆ రెండు మాడ్యూల్స్కి సంబంధించినటువంటి టెస్ట్ కేసెస్ని టెస్ట్ టీమ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. లేదా హై ప్రయారిటీ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్లో ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ కేసెస్ని హై ప్రయారిటీ టెస్ట్ కేసెస్గా గుర్తిస్తారు. ఫ్రెండ్స్, శానిటీ టెస్టింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏమిటి. ఫ్రెండ్స్, దీంట్లో మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన అంశం ఇట్ ఎన్ష్యూర్స్ నో న్యూ బగ్స్. కోడ్ మాడిఫై చేసినప్పటికీ ఆ మోడిఫికేషన్ వల్ల కొత్త బగ్స్ ఏమీ రాలేదని మనం ఈ యొక్క టెస్టింగ్ ద్వారా ధృవీకరించవచ్చు. ఈ యొక్క రిగ్రెషన్ టెస్టింగ్లో
మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ కేసెస్ ఉన్నటువంటి టెస్ట్ కేస్ అన్నిటినీ ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క టెస్టింగ్ని ఆటోమేషన్ చేయవచ్చు. ఈ యొక్క టెస్టింగ్ ద్వారా క్వాలిటీ ఆఫ్ ద సోర్స్ కోడ్ని మనం గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, రిగ్రెషన్ టెస్టింగ్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏమిటి? ఫ్రెండ్స్, మనం వర్క్ చేసేది బ్యాంక్ ప్రాజెక్ట్స్ వంటి ప్రాజెక్ట్స్ అయితే దాంట్లో ఆటోమేషన్ టూల్స్ వాడడం అనేది నిషిద్ధం. అంటే ఆటోమేషన్ టూల్స్ అనేది మనం వాడకూడదు, అన్నీ మాన్యువల్గా టెస్ట్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క రిగ్రెషన్ టెస్టింగ్ చేయడానికి చాలా సమయము, హ్యూమన్ రిసోర్స్ అనేది అవసరం ఉంటుంది. రిగ్రెషన్ టెస్టింగ్ అనేది కోడ్లో చిన్న ఒక లైన్ని మాడిఫై చేసిన రిగ్రెషన్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, రిగ్రెషన్ టెస్టింగ్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ యొక్క స్లైడ్లో, కన్క్లూజన్ స్లైడ్లో వాటి యొక్క ముఖ్య అంశాలని మనం పరిశీలిద్దాం. ఏ ఒక సందర్భంలో అయినా ఉన్న కోడ్ని మాడిఫికేషన్ చేసినప్పుడు రిగ్రెషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేసి ఆ మాడిఫికేషన్ వల్ల ఎటువంటి క్వాలిటీ దెబ్బతినలేదని మనం క్వాలిటీకి ఎన్ష్యూర్ ఇవ్వవలసి ఉంటుంది. Friends, please click on subscribe button to get notification on the latest video. I request you to please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your lot of support to our channel. I hope it will continue forever.